ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మీరు అడుగుతున్నారు కదా, ఇంటి రెంట్ ఎంత, ఇంటి రెంట్ ఎంత అని. ఇంటి రెంట్ ఎంత అనే సమస్య కాదు, ఎక్కువ తక్కువ సమస్య కాదు. ముందు ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంతంగా ఉంటేనే మనకి ఏదైనా చేయగలం. ఇప్పుడు 4,000 రెంట్ అండి. 4,000 రెంట్లో మనం రైతులు నిద్ర లేకుండా అశాంతిగా మనశ్శాంతిగా ఉంటే మనం ఏ పని చేయలే, ఎక్కడ అడుగు ముందుకు పడదు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే రెంట్ ఎక్కువైతే ఏమైంది? ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే నిద్రలేస్తే మనంతటా మనం ప్రైవసీగా అటు ఆ పక్క గొంతులోకి వెళ్తే హాయిగా పొలాలు కనపడుతుంటాయి, యాప చెట్లు కనపడుతుంటాయి, పక్షులు కనపడతాయి. ఉదయాన్నే వాటి అరుపులు అవి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఇంటి ముందు నిద్ర లేవగానే చూస్తే చెత్త కుప్ప అంతా కనపడుతుంది ఇంటి ముందు. అటు పక్క వెనక పక్క చూస్తే అటు పక్క వెనక ఒక ఇల్లు పాడు పెట్టుంది, అక్కడ అన్ని చెట్లు, అదంతా నెగిటివ్. ఇటు పక్క చూస్తే చెత్త, ఎటు చూసినా శబ్దాలు. మన ఇంటి మూడు పక్కల పాడుబడ్డిల్లే. పాడుబడ్డీలు 3 ఇల్లు, 3 పక్కన పాడుబడ్డీలు ఉన్నాయి అనమాట. పడమర పక్క, దక్షిణం, ఉత్తరం. ఈ వెనక అటు చూస్తే పాడుబడ్డీలు, ఇటు చూస్తే పాడుబడ్డీలు, అటు వెనక పక్క చూస్తే పాడుబడ్డాలి. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. బయటకు వచ్చి కూర్చొని ఇంటి ముందు ఖాళీ స్థలం చూస్తే చెత్త, అటు చూస్తే అటు కూడా చెత్త కుక్కలే కనపడుతుంది. ఈ పొద్దున్న నిద్రలేస్తే మనకి సూర్యుడు కూడా కనపడడానికి కొంత టైం పట్టింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యుడు కనపడతాడు, సూర్యుడు మొత్తం మనకి కనిపిస్తున్నాడు. మొత్తం సూర్యుడు కనపడతాడు. చుట్టుపక్కల లొకేషన్ అంతా పొలాలు, పచ్చని పైర్లు, శూన్యం అంతా, పచ్చని చెట్లు, పిచ్చుకలు కిచకిచకిచాని ఎగురుతా ఉంటాయి. అవి చూస్తే మనలోని ఆలోచనలు మార్పు వస్తుంది అనమాట. అంటే మన టెన్షన్లు, ఒత్తిడి అన్ని తగ్గిపోతాయి. అక్కడ ఏమవుతుందంటే మనకి పొదుగులు బయట కూర్చున్నా ఎవరో ఒకరు మాట్లాడటం. మనకి విషయం ఏంటంటే ఇక్కడ ఖాళీగా ఉండాలి. చుట్టుపక్కల ఉండడం వల్ల ఏమిటంటే కాలక్షేపం కబుర్లు ఎక్కువ అవుతాయి. అంటే మేము కూడా ఖాళీగానే ఉన్నాం, కానీ మేము కాలక్షేపం కబుర్లు ఎక్కువ చేస్తాం. గొడవలు వస్తే మాకు తెలుసు. కాలక్షేపం కబుర్లు ఎక్కువ అవడం వల్ల ఏమైతే అంటే పొద్దుగూకులు ఇంకా అయ్యే కబుర్ల వల్ల మన మనసు బాధ ఎక్కిద్ది, గుండె బరువు ఎక్కిద్ది. అంటే మన గురించి ఎవరు ఏమనుకుంటారని వచ్చి మనకు చెప్పటము, వీటి వల్ల మన గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లాగటము, వీటి వల్ల మనసుకి చాలా బాధగా ఉంటుంది అనమాట. ఇదేంద్రా బాబు, ఇచ్చేరంటే ఇస్తా, ఈ బాధ లేదని అనిపిస్తుంది. కానీ మనం ఎందుకు ఉన్నామంటే మారటానికి ఒళ్ళు బరువు, లేకపోతే ఆ టైం రాకనో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మారాలి 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 మారాలి, మంచిగా తీసుకోవాలని. మనం ఏమనుకుంటామంటే అక్కడే ఉండి ఏదో సాధిద్దాం అనుకుంటాం. ఎట్లా సాధిస్తామండి? మనం ఏదో సాధించాలంటే అయ్యే పని కాదు కదా. ఏ పెట్టుబడి యూట్యూబ్ పైన మంచి ఫోన్ కొనుక్కోవాలి, ఒక ట్రైపాడ్ కొనుక్కోవాలి, ఏదో ఒకటి పెట్టుబడి పెడితే కదా మనం సాధించేది. ఏ పెట్టుబడి పెట్టకుండా అలాగే సాధించాలి సాధిస్తా ఇంట్లో కూర్చొని ఇరుగు గదిలో కూర్చొని భార్య చికాకు పడి, కూతురు చికాకు పడి, కొడుకు వస్తే కొడుకు చికాకు పడి, ఎప్పుడు చికాకులు, న్యూసెన్స్లు, డిస్టర్బెన్స్లు, వీటి వల్ల మనం ఏం సాధించగలం? ముందు నిర్మలంగా ప్రశాంతంగా ఆలోచన చేస్తే మనం ఏదైనా చేయగలం. అందుకే నేను మంచి ఇంటి కోసం ఎదురు చూశాను. యూనివర్స్ ఆశీర్వాదం వల్ల, ఆ 7 కొండల వాడి దయ వల్ల 7 శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత మాకు ఇల్లు అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఎవరు మనతో మాట్లాడరు, పక్షులే మనతో మాట్లాడితే. మనం చెప్పే కదా, ఊరు మాట్లాడితే నాతోటి అని. మనుషులు మాట్లాడిపోయినా ఊరు మాట్లాడితే, పరిసరాలు మాట్లాడితే, పక్షులు మాట్లాడితే, ఈ ప్రదేశం మాట్లాడింది. వాటితో నేను అనుబంధాన్ని అట్రాక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు చెట్లతో చూస్తూ ఉంటాం, పక్షులను చూస్తూ ఉంటాం, పొలాలు చూస్తూ ఉంటే ఇష్టం. ఎందుకంటే పూర్వం మా ఇల్లు కూడా 1979లో మా తాతయ్య టౌన్ నుంచి పొలంలో కట్టాడు ఇల్లు. ఆయన కూడా ఊర్లో చికాకు వచ్చింది కొన్ని మళ్ళీ చేసిన ఆయన. అంటే ఇంటి ఊర్లో గొడవలు, మా నాన్న చనిపోవటం, మా తాత నాన్న మీద గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవటం, ఆ దెబ్బకి ఆయన అలిసిపోయి ఊరు బయట కట్టుకున్నాడు ఇల్లు. పొలంలో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. 79 ఇల్లు కట్టాడు. అది ఆయన 2002 వాళ్ళు చనిపోయేదాకా ఆ దట్టం అంతా 2005లో నేను అమ్మానమాట. మేము ఆ పొలంలో ఉండటం వల్ల మాకు అది చిన్నప్పటి నుంచి ఇట్లాంటి లొకేషన్ అంటే ఇష్టం. పెద్ద బావి, మామిడి చెట్లు, బాదం చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, సీన చెట్లు, సీతాఫలం చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అందుకని మాకు ఆ ప్రకృతి ఇష్టం. ఇప్పుడు మాకు ఈ లొకేషన్ కరెక్ట్గా అదే విధంగా ఉందన్నమాట. ఇటు చూసిన ఇటు పక్క వరిపండే పొలాలు, ఇటు పక్క సేలు, బాగా అసలు ఎట్లా ఉంటే దున్నుతుంటే ఆ పొలం దున్నేటప్పుడు చూడాలి, ఆనందం వేరుగా ఉంటుంది. ఆ పక్షులు ఉదయాన్నే వాటి ఆనందం కేరింతో చూడాలి, సంతోషంగా ఉంటుంది. పొద్దున్నే యాప చెట్టును చూడాలి, లక్ష్మీదేవి అనుగ్రహం అనమాట. ఈ బెడ్రూమ్ నిద్రలేస్తే వేప చెట్టు చూస్తాం, ఆ బెడ్రూమ్ నిద్రలేస్తే ముందు చెట్లే ఉన్నాయి, చెట్లే చూస్తాం. మన నిద్రలేసి బయటకు వస్తే అన్ని చెట్లు, కొండ, ఐరావతం కొండ కనపడిందంటే మంచిది. పొలాలు చూస్తుంటాం. అప్పుడు ఏమైంది, మనసు నిర్మలంగా ఉంటుంది. ఇటుకంతా వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఉదయాన్నే కనపడుతుంటారు. మనకు ఉత్సాహం, కొత్త ఆనందం కలిగింది. ఇది ఇప్పుడు నేను తీసుకున్న ఇల్లు. ఇంకెప్పుడు అవును, దీనికి ముందు ఎన్ని ఇల్లు చూసావు? ఎందుకు ఈ ఇల్లు బెటర్ అనిపించింది నీకు అన్నిటికన్నా? అంతకుముందు ఒక ఇల్లు చూశానండి. మాకు అక్కడ పెయింట్ పైన మొదలు పెట్టడం ఎందుకని మంచిది, నాకు ఇల్లు చూశాను. చూస్తే అది సింగిల్ బెడ్రూమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు మేము ఉండేటికన్నా రెంట్ ఎక్కువ చెప్పారు. అది దాంతో పోల్చుకుంటే అదే బెటర్ అని మళ్ళీ రాజీపై ఆగాను. ఆగిన తర్వాత మోహన్ గారుని మళ్ళీ క్లియరెన్స్ అడిగాను, మీకు లోపల ఏపించిన పెయింట్ అంటే మళ్ళీ అమ్మాయి అని ఆ రోజు నిలబోయాను. మళ్ళీ రెండో రోజే
మధ్యాహ్నం పెయింట్ వేసేవాళ్ళు మీకు కూడా వేయాల్సిందే అని చెప్పినారు. అవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి పోలిక ఏంటంటే మనం ఉన్న ఇల్లు 4000, దాని రెంట్ ఎంత? 6000. దానికి ఉన్న బాత్రూమ్లు ఎన్ని? ఒకటే. దీనికి ఉన్న బాత్రూమ్లు ఎన్ని? 4000 ఇంటికి 2 బాత్రూమ్ ఉంటే 6000 ఇంటికి ఒకటే బాత్రూమ్. మహా అయితే వంటగది కొంచెం పెద్దది, పై సెల్ఫ్లకి కబోర్డ్స్ కూడా లేవు. కబోర్డ్స్ పెట్టించలే ఇంటికి. అన్ని లోపాలు ఉన్న ఇంట్లో మనం అంత రెంట్ పెట్టి చేయటం ఎందుకని ఆలోచన చేసి ఎందుకు ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా ఉండి నేను కొన్ని రోజులు రాజీపడి అక్కడికి వెళ్దాను, మళ్ళీ నిదానంగా ఆలోచన చేసుకుని అక్కడ ఉండే కాడికి ఈ ఇంట్లో ఉండటం బెస్ట్ కదా, పెయింట్ లేచుకొని ఎట్టగట్ట ఉండటం బెస్ట్ కదా, బయట పెయింట్లే కదని నిలబడిపోయాం. తర్వాత మళ్ళా ఈ పెయింట్ సమస్య అనేది మమ్మల్ని ఏదిస్తా ఉంది. ఈ సామాన్ అంటే ఎక్కడ తగ్గుకోవాలి, నిద్ర పట్టిన ఇంట్లో ఈ సామాన్ అసలు ఆడ పెట్టాలి, ఆడ ఉండాలి. మాకేమో షుగర్లు బీపీలు ఉన్నారు. ఇంత పెద్ద ఇంట్లోనే సామాన్లు ఇదిగో మొత్తం పరిచి పెట్టావు. ఇప్పుడు శారీరకంగా అంత బలమైన వాళ్ళం కాదు. మా అమ్మాయికి అంత ఓపిక తక్కువే, మా ఆవిడికి ఆ కాళ్ళకి నీరు వస్తా అలాడుతూ ఉంది. నాకుంటే షుగర్ బీపీ టెన్షన్ ఒత్తిడి వస్తుంటుంది, నిద్ర పట్టదు అనమాట. ఇట్లాంటివి జరుగుతుంది. ఆ తర్వాత పెయింట్ వాసన మాకు ఆయాసం వస్తుంది. ఇక మళ్ళీ నేను మళ్ళీ 3 రోజులు ఆగి మళ్ళీ నా ప్రయాణం మొదలు పెట్టాను అనమాట. నా ప్రయాణం 3 రోజులు కాదు, ఒక వారం రోజులు ఆగి మళ్ళీ అచ్చం పెయింట్లే కాదు మనకి ఎలా పక్కన ముచ్చట్లు ఇవి నచ్చవు. మనకి వ్యవహారాలు ముచ్చట్లయితే మాకు నచ్చవు, గొడవలు వస్తాయని భయం అనమాట. ఇంకా అవి కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు పాత నీరు పోవాలి, కొత్త నీరు పోవాలి, కొత్త నీరు రావాలన్నట్టుగా చాలా మందికి అవి ఇష్టం, కాలక్షేపం పోగలేవి. మాకైతే అవి గొడవలు వస్తాయి. అంటే ఆయం మిట్ట ఈఎం మిట్ట, మీ గురించి అట్టన్నారు, వాళ్ళ గురించి ఇట్టన్నారు. మా గురించి మాకు తెలియదు. 2 సంవత్సరాలు మా వెనక ఎవరు, మన వెనక 100 మంది అనుకోవచ్చు, మనకు తెలియకపోతే బాధ ఉండదు. కానీ వచ్చి మనకి చెప్తుంటారు అలా ఎల్లమ్మ మీ గురించి ఇట్టుంది, ఈ పొలం పెట్టండి అని మనసు వేదన గాయాలు కుంగిపోతుంటారు. ఇంకా దాని నుంచి ఇంకా అక్కడి నుంచి మొదలుకుంటే పొద్దున్నే మనం వాళ్ళు కనుక ప్రశాంతంగా కనుక కటం తీస్తే పళ్ళు నమ్మకుండా మా ఇంటి సారి చూస్తుంటారు. నిద్రలేసి మా ఇంటి సారి గుచ్చి చంపకే ఎంత నెగిటివ్. ఇంకా ఏది అసలు ఇంట్లో కటం తీసుకొనుకుంటే ఇంట్లోకి చూస్తూ ఉంటాయి, బయటకు పోయి కూర్చుంటే మాట్లాడటానికి వస్తారు. మనమే ప్రశాంతత కోరుకుంటాం, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ తెచ్చుకోవాలని. ఇంకా ఆ తర్వాత మేము యూట్యూబ్ చేసే సంగతి అందరూ తెలుసు, దాని గురించి అడుగుతుంటారు. మీకు యూట్యూబ్లో ముగ్గురికి ఎంత వస్తాయి అంటే కదా, అంత వస్తాయి అంటే కదా అందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? జరిగేది ఒకటి, అనుకునేది ఇంకొకటి. దానికి భిన్నంగా ఉంటే దాని గురించి మనకి బీపీ పెరిగితే టెన్షన్ వస్తూ ఒత్తిడి వస్తుంది. ఇక ఒకరోజు అయితే బాగా అసలు భలే చికాకు వచ్చేసింది మాకందరికి కూడా. లో అయిపోతున్నాం రోజు రోజుకి. అసలు బ్యాటరీ డౌన్, మనం ఎంత ఎనర్జీని పుంజుకున్నా లో అయిపోతున్నాం. అంటే ఒకటి నాన్న, మనకున్న ఇల్లు రెంట్ తక్కువైనా మనల్ని మానసికంగా కుంగతీసే ఇల్లు అనుకో, హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం, లో అయిపోతున్నాం, ఎక్కడికి పోవాలని వెళ్ళకపోతాం, నీరసం. బజార్కి పోయేవాళ్ళంటే అందరు చూస్తుంటారు. చూసి వచ్చేటప్పటికి మనకి ఏదో తెలియని ఒక రకమైన బండి స్టార్ట్ చేసిన పైనుండి ఒకరు, కింద నుండి ఒకరు. ఇప్పుడు మా ఆవిడ నేను వాకింగ్ వస్తుంటే ఇంకా పైనుంచి చూస్తుంటారు, ఇది హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోబోతుంది, పని కట్టుకొని ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? వాళ్ళ పోయి ఎక్కడి నుంచి అన్న బజార్కి పోయిస్తే ఎందుకని ఎక్కడికి పోయేస్తున్నారు మీరు, బజార్కి ఏం పని మీద పోయేస్తున్నారు? మనం అందరిని అడగట్లేదే, మేము ఒక్కరిని అడగమండి. ఆఖరికి మన ముఠా వాళ్ళు మాకు ఈ సామాన్ మాట్లాడుకోవడానికి ఎవరు వాళ్ళు మీరు అడుగుతున్నారు, వాళ్ళని చూసి కూడా ఎవరు అడుగుతున్నారు? ఇళ్ళ పక్కల వాళ్ళు ముఠా వాళ్ళు నిక్కర్లు వేసుకొని వచ్చారు తెలుసు కదా, వాళ్ళు ఎవరు అంటారు. అసలు ఇన్ని ఎంక్వైరీలు మా మీద, ఇన్ని ఆహారాలు, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంటికన్నా కూడా. అందుకే ఈ గోలంతా ఎందుకు? ఒకరు అడిగేది ఉంది. ఇప్పుడు ఓనర్ గారు మాకు ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ. ఆ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. దానివల్ల ఏమైందంటే ఏదైనా నిజాలు బయట ఏదైనా తెలియాలని ఎవరైనా వచ్చింది పోయేది మొత్తం కనపడదు కదా. మన ఊరు వెళ్ళినా ఏదైనా ఇబ్బంది అయింది. ఇంటికి చుట్టూతో సీసీ కెమెరాలు ఉన్నాయి, అందుకని మాకు భద్రత ఉంటుందని ఇల్లు తీసుకున్నాం అనమాట. సీసీ కెమెరాలు ఉండాలండి ఈ రోజుల్లో. 12-13 పోర్షన్లు ఇల్లు ఉన్నప్పుడు ఎవరు మెట్లెక్కి వస్తున్నారు, అన్ని కనపడతాయి. సీసీ కెమెరా లేకపోతే నిందలు ఎక్కువైతే అనమాట. ఎక్కువ పోర్షన్లు సీసీ కెమెరా 100% ఉండాలి ఈ రోజుల్లో, మనుషుల ప్రవర్తన బట్టి. లేకపోతే తప్పు చేసేది ఒకరు, నింద బయట ఇంకొకరికి అయింది అనమాట. తప్పులు చేసావు తలెత్తుకొని తిరుగుతున్నారు. మన పని మనం చేసుకున్నా నింద్ర పడవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు బతుకొని బతకట్లేదు, అదే సమస్య. అందువల్ల మేము దూరంగా రావడానికి కారణాలు ఇవి. ఇకపోతే ఇంటి ఎంత తర్వాత ఎన్ని ఇల్లు చూసే వాటి ఎంత తర్వాత నాకు ఇంకా కోపం తెచ్చి ఒక ఇల్లు చూశానండి. అక్కడ ఇంటి ఓనరు కొంచెం ప్రౌడ్గా మీరేం చేస్తారు అన్నాడు. మా అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పాను. నేను ఖాళీగా ఉన్నా 6 నెలల నుంచి అని చెప్పాను. ఆయన పైకి కింద చూసి ఇది ఇల్లు 15,000 రెంట్ అన్నాడు. సరే అంత మేము కట్టలేము అన్నా. పైన పెయింట్ హౌస్ ఒకటి ఉంది చూడండి, 5.5 అన్నారు. అది చిన్న గది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి వచ్చాను, అది 2nd ఫ్లోరే. మెట్లు కొంచెం వెతుక్కోండి, దానికి బాత్రూమ్ డోర్ కూడా ఊడిపోయింది. చేరిన తర్వాత పెట్టిస్తా ఉన్నారు, అవన్నీ అయ్యే పని కాదు. అది 5,500 చెప్పారు రెంట్. దానికి వాటర్ ఉప్పుని సర్ఫ్ నీళ్ళు అనమాట. ఆ సర్ఫ్ నీళ్ళు అయితే వాటర్ పంపించుకోవాలన్నారు. వాటర్ బిల్లే దానికి 400 రూపాయలు అవుతుంది. ఓయమ్మ రెంట్ ఎంత 400, అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఇల్లే. వద్దనుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇంకొక మా పాత మింత ఒకటి చూశానండి. దాంట్లో వాటర్ ప్రాబ్లం, మనం పంపించుకోవాలి మున్సిపాలిటీ వాటర్.
అవి పేపాలు పట్టుకోవడం అది రోజు గొడవలుగా ఉంటుంది. అందుకని గతంలో మేము చూసాం నీళ్ళు లేకపోతే ఎన్ని గొడవలు అనేది. ఇంకా అన్నీ చూసి టౌన్లో ఇల్లు అవి కూడా నెగిటివ్గా కనిపిస్తుంది నాకు. ఫైనల్గా ఊరు చివరికి వచ్చేసాం. ఇక్కడ ఇల్లు ఖాళీ ఉందన్నారు. ఇక్కడ ఈ ఇల్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఏం చేస్తారనే మాట అడగలేదు. మెయిన్ పాయింట్ ఎందుకో తెలియదు. నేనే చెప్పాను, నేను 6 నెలలు అయింది షాప్ మానేసి ఖాళీగా ఉంటున్నాను, పలానా ఆయన మనవని నేను చెప్పాను. మా తాతయ్య గారికి మంచి పేరు ఉంది దగ్గర, ఆయన మనవని వాళ్ళు చేసిన మీ తాతయ్య మాకు తెలుసు, మీ పొలం మీ ఇల్లంతా మాకు తెలుసు అన్నారు. ఇంకా పర్లేదు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కేర పడ్డస్ మనం ఏంటని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇంక అక్కడి నుంచి ఇంకేం అడగలేదు మమ్మల్ని. రెంట్ చెప్పారు. మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారు ఏంటంటే నేను కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాను అనమాట ఆ రోజు. అంటే ఖాయం చేసుకునే దాకా, అంటే వేరే వాళ్ళకి చెప్పకుండా ఇలా జరిగింది. ఇంకా మళ్ళీ అక్కడికి పోయి కూడా 3 రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాను. ఇంకోటి చెప్తా, ఆ రోజు 4-5 సార్లు నువ్వు అడిగావు కదా ఓనర్ని వేయించిన ఫైనల్ గా కూడా ఇంకొకసారి పెయింట్ వేసే వాళ్ళు చెప్పారు అన్ని ఇలా వేసేదే అమ్మయ్య బయట అయిపోయింది కదా అని ప్రశాంతంగా మా నాన్న ఉంటే రేపు లోపల కూడా వేస్తామన్నారు. ఇదేంది ఓనర్ ఏం చేయాలని చెప్పారు మీరు వేపిస్తున్నా అంటే ఇంకా మా నాన్న పోయి ఓనర్ని అడిగితే ఇంక చిరాకు పడ్డాడు, నీకు వేయించిన కదా గోల్చేగాక ఇంకా ఇసుకిచ్చుకాక అని అన్నాడు. ఆయన బాధ అంటే మా నాన్న ఎదురు తిరుగుతున్నారు, అందరు ఎదురు తిరుగుతారని. అంటే మాట అనేది అంత గొప్ప వాళ్ళమైన మాట అనేది కరెక్ట్ గా ఉండాలండి. అది లేకపోతే మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి పిల్లికి ఆటే కానీ ఎల్లికి ప్రాణ సంఘటన వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో ఆడుకోవడం ఎందుకు, నేను ఏపిస్తాను మొహమ్మద్ చెప్పకుండా ఏపించిన అంటున్నారు, పెయింట్లు వేస్తాను ఏమంటారు అందరు చదువుకున్నప్పుడు నువ్వు ఎందుకు చదువుకోని పాయింట్ అక్కడ నీకెందుకు పనులు పెట్టి సర్దిస్తా కదా. అది మాకు సామాన్ ఎక్కువ ఉండే అని మేము మొత్తుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూడు మొన్న బుధ గురు శుక్ర ఈరోజు శనివారం ఇంకా కాల సర్దుకోవడం. మాట తప్పే విధానం అనేది నాకు నచ్చల. ఒక మాట ముందు ఒక మాట, ఇప్పుడు 2 సార్లు అదే జరిగింది. అంత ముందు ఇళ్లలో డ్రిల్లింగ్ వేయచ్చు బొక్కలు వేసినప్పుడు అలాగే చెప్పారు. అప్పుడు బయట కాలు దెబ్బ తగిలి పనుకున్నాయి. అసలు మన పరిస్థితిని అసలు అర్థం చేసుకోరు. మీకు ఏదైనా కానీ మేము అనుకుని చేయాలి ఈ టైంలో మేము కాంటాక్ట్ ఇచ్చేసాం, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పడితే పనులు జరగదు, ఇదే మాట మాట్లాడతారు. అది నాకు నచ్చల. ఏమైందంటే ఆ రోజు మా నాన్న మేమేం చెప్పలే, నాన్న ఇల్లు ఖాళీ చేద్దాం. మా నాన్న సడన్ గా కోపం వచ్చి ఇంకా ఈయన ఇట్లా కాదులే పొద్దు 10 సార్లు మాట అంటున్నాడు తప్పుతున్నాడు అని మా నాన్న ఇల్లు చూడడానికి వెళ్ళాడు. బుధవారం చూసాడు, డేట్ ఎంత జూన్ 14. జూన్ 14 ఇల్లు చూడడానికి వెళ్ళాడు. జూన్ 17 బుధవారం జూన్ 17 చూస్తే మాకు ఫోన్ చేసే నేను ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించాడు. ఇంకా అప్పుడే మా అమ్మ నేను కూడా మళ్ళీ వచ్చి చూసాం ఇల్లు. ఆ రోజు 2000 ఇచ్చాడు. అది ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఆలోచన అక్కడ మారిద్దేమో అని. ఒకవేళ ఆ 2000 అయినా తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే వదులుకుందాంలే అని వాళ్ళు మళ్ళీ ఇంకోరు చెప్తారు కదా వాళ్ళకు. లేకపోతే ఇక్కడ 2000 ఇచ్చి ఒక వారం రోజులు ఆపడానికి ఇల్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా తర్వాత ఇంకా అక్కడ ఇంకా మేము ఎప్పుడైతే ఖాళీ చేయాలి ఇల్లు చూసుకుని ఇంకా రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అప్పటికి మా నాన్న 2000 కదా, సరేలే తొందరగా కాకండి మీరు అమ్మ కూతురు ఇద్దరు ఆడ ఊరికి దూరం మీరు ఉండలేరు, అది మట్టి రోడ్డు అది ఇది అని అంటా ఉన్నాడు. ఇంకా మా నాన్న ఇంకా ఆదివారంలోపు స్టాండర్డ్ అయిపోయి ఆదివారం వచ్చి మళ్ళీ 4,500 ఇచ్చేవారు. తర్వాత మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారు ఇల్లు వేరే వాళ్ళు చేస్తారని చెప్పి అంటే ఇంట్లో మనం ఉండగానే అసలు ఆ చుట్టుపక్కల ఏరియా ఆ జనాలని ఆ ట్రాఫిక్ సౌండ్స్ గలబ మాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా నేను ఇంకా తట్టుకోలేక ఇంకా ముందు కష్టమైనా సరే పడదాము బయటకు వచ్చేద్దామని ఇక్కడ వచ్చి మళ్ళీ ఓనర్ గారితో మాట్లాడి ఇక్కడ మిగతా అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి మేము 1వ తారీఖు చేద్దాం అనుకున్నాం, కానీ 1 దాకా ఇంకా అక్కడ మమ్మల్ని ఉండించే పరిస్థితి రాలేదు. అంటే ఈ 12 సంవత్సరాలు ఎలా ఉన్నారంటారే, ఈ 12 సంవత్సరాలు దినదిన గండం అదే నూరేళ్ళ ఎప్పుడు భయమే. నెల రెంట్ ఇయడానికి గుండెలో దడగా ఉంటుంది. రెంట్ ఇయడానికనే కాదు, ఇళ్ళ పక్కన చిన్నపిల్లలు అవనివ్వండి ఆ గోల అసలు ఎంత తక్కువ మంచి వాళ్ళు అనేది. మేము ఎంత ఓర్పుగా అక్కడ వాళ్ళు ఉండిచ్చారు కాదు, మేము ఎంత ఓపికగా సహనంగా ఉండగలిగాం అనేది ఇంపార్టెంట్. అక్కడ అంత ఉన్నా అంటే మనం మళ్ళీ ఎక్కడికి పోదాం, మళ్ళీ ఎవరైనా రికమెండేషన్ చేస్తే కానీ ఇల్లు ఎవరేమో మనం ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇట్లా అడగటం మనకి చాలా బాధగా ఉందనే లెక్కలో మేము అనుకున్నాం. ఎతికితే ఆ రోజు బుధవారం మా నాన్న ఇల్లు ఎతకడానికి వెళ్తే ఇంట్లో నేను విఘ్నేశ్వరుడికి గరికి పూజ చేశాను. నాయన ఆటంకాలు తొలగించి మంచి ఇల్లు చూడని దేవుడు దొరికింది. బుధవారం చూసి బుధవారం వచ్చాము. ఇంతకీ నేను ఇంటి కోసం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఆయన ఇట్లా ఏదైనా రిపేర్ అయినప్పుడు నేను బజార్ రావడం ఆవేశంగా నలుగురితో మళ్ళీ గమ్మున వెనక్కి రావడం ఆవేశంతో నలుగురు ఎక్కడ ఇల్లు చెప్పమంటే ఊరు చెప్తారండి, ఊరు చెప్పరు. మనకు తెలిసిన అందరూ కూడా ఉన్నా కానీ చెప్పరు. ఎందుకంటే మనిషికి ఏంటంటే మనిషికి హెల్ప్ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే మనం బాగున్నప్పుడు మటుకు మేము నీకు సపోర్ట్గా ఉంటారు, కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు మటుకు ఎవరు హెల్ప్ చేయరు. అట్లా 4-5 సంవత్సరాల నుంచి అందరిని అడిగి ఎవరు చెప్పలేదు. ఇంకా లాస్ట్కి ఎవరు చెప్పాలని చెప్పి నా ప్రయత్నం నేనే. అంటే చెప్పాను కదా, ఈత రాకపోయినా మనల్ని ఎవరైనా నీళ్ళలో నెట్టేస్తే
బతకాలంటే చెయ్యి ఇట్ట అట్ట అని ముందు బతకడానికి ప్రయత్నం చేస్తాం, ఆటోమేటిక్గా తెలియకుండా ఈత వచ్చేసి గట్టుకు వస్తాం. అలాగే నా పరిస్థితి కూడా ఆ ఓనర్ గారు చేసిన ప్రెజర్కి, చుట్టుపక్కల ఉన్న పరిసర వాతావరణానికి అన్నీ కలిసి ఆ ప్రెజర్ అనేది నాకు ఎక్కువైపోయి ఇంకా నా అంతటి నేనే ఇంకా బిడియం వదిలేయాలి, ఇంకా ఎల్లకాలం బిడియం కాదు, ఓపెన్గా మాట్లాడాలని చెప్పి వచ్చేసాను. ఇక్కడికి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చే ముందే చెప్పాను, సార్ మేము యూట్యూబ్ చేస్తాం సార్, మీకు ఏమైనా అభ్యంతరం అని. నో ప్రాబ్లం, మాకేమైనా మా నాన్నకే మనం ప్రయత్నం చేస్తుంటే ఒక వ్యక్తి సహాయం పడి పలానా ఇల్లు ఇంటికి కూడా ఒక సహాయం ఒకరు హెల్ప్ చేశారు, దారి చూపించారు. అది కూడా మాటలు సందర్ అంటే నేను చూపిస్తాను మేము మేస్త్రి అని చెప్పి వచ్చి చూపించాడు ఇల్లు. సరే, ఇంతకు అడ్వాన్స్ ఎంత కట్టాము? అడ్వాన్స్ 6,500 రూపాయలు ఇచ్చానండి. రెంట్ కూడా 6,500, వాటర్ బిల్ 200, 6,700 అండి. ఈ కొత్త ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఈ ఇల్లు బెస్ట్ అని మాకు ఎందుకు అనిపించింది అంటే, ఇంతకుముందు చూసిన ఇల్లు సింగిల్ బెడ్రూమ్ హౌస్, సింగిల్ బాత్రూమ్ 6,100. దానికి దీనికి తేడా ఎంత? 600 తేడా. 600 తేడా. అందుకు మేము ఈ ఇల్లు బెస్ట్ అనుకున్నాం. బెస్ట్, పైగా కొంచెం ఊరు చివరైనా ప్రశాంతంగా. అక్కడ పార్కింగ్ లేదు, ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ మేము అయినా బయట పెడుతున్నాం. నైట్ లోపల పెట్టలా. ఎందుకని? నువ్వు రాకపోతే 2 బండ్లు నేనా ఇక్కడ పార్కింగ్ ఉంది అయినా బయట పెడుతున్నాం. సరే, పార్కింగ్ లోపల పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. నైట్ పొగలేదు బయట పెట్టాలి. సరే, రెంట్ ఎంత అంటున్నారు కదా? రెంట్ ఎంత అంటున్నారు కాబట్టి 6,500 రెంట్ అండి. 200 మెయింటెనెన్స్ ఛార్జ్, వాటర్ వాటి. కరెంట్ బిల్ 1300 వస్తుంది. అది మన ఇష్టం వాడుకున్నది. అంటే దాదాపు 8,000 మెయింటెనెన్స్. ముందు షాప్ కి ఆ ఇంటికి కట్టిన రెంట్ అంత అండి. షాప్ కి రెంట్ 3,500. మన నేను ఖాళీ చేసేటప్పటికి మెయింటెనెన్స్ ఒక 500 4,000 8,000. కరెంట్ బిల్ కూడా వస్తుంది నీకు 8,000. షాప్ కి ఇంటికి కట్టినంత. పని చేయని షాప్ కి కట్టే రెంట్ ఇది సరిపోయింది. నేను ఆ లెక్కలు వేసుకున్నా. ఇన్ని రోజులు అంత రెంట్ కట్టి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇది షాప్ బదులు యూట్యూబ్ అనుకుంటున్నా. దాని మీద వచ్చేది ఇంటి రెంట్ కట్టు. ఇప్పుడు ప్రశాంతంగా వీడియోలు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎక్కడ పోయి ఐడియా చేసుకున్నా మనల్ని అడిగేవాళ్ళు చుట్టుపక్కల అంతా చేసుకోవచ్చు. ప్రశాంతం ఆ బెడ్రూమ్ లో గోల్ అయితే ఈ బెడ్రూమ్ లో చేసుకోవచ్చు, ఈ బెడ్రూమ్ అయితే ఆ బెడ్రూమ్ లో చేసుకోవచ్చు. అక్కడ మేము వీడియో చేసే టైంలో ఏ టైంలో ఓనర్ వస్తాడో తెలియదు, ఏ టైంలో ఎవరు పిలుస్తారో తెలియదు, ఏ టైంలో ఏ శబ్దాలు. పైగా నువ్వు వీడియో చేసేటప్పుడు అమ్మ వంట ఆపుకోవాలా, ఈవెన్ బాత్రూమ్ కూడా ఆపుకోవాలా. అవి ఆ ఇంట్లో నువ్వు వీడియో చేస్తుంటే చిన్న చిన్న ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ కూడా. ఒకసారి కోపం అసహనం వస్తే వీడియోలు కూడా చేయలేము. ఇప్పుడు మన బతుకుదేరు ప్రజెంట్ యూట్యూబే కాబట్టి. ఇప్పుడు చూడండి, మా నాన్న వెనక వేప చెట్టు కిటికీ దగ్గర కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. చూశారు కదా, ఇదండి రెంట్ ఎంత అని అడిగారు కదా. ఇప్పుడు జేబీలో అంటే తెలుసుకోవాలి, ఉత్సాహం ఉంటుంది అందరికి. హోమ్ టూర్ ఎప్పుడు చేస్తావు మరి? హోమ్ టూర్ ఏమని చూపిస్తా ఇప్పుడే. ఊరికి ఇప్పుడు చూపించు, తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ సర్దాక చూపిద్దాం మళ్ళా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది బాత్రూమ్ చూడండి ఎంత బాగుంటుంది. ఇది కూడా చూపిస్తారు ఎంత నీట్గా ఉంది చూడండి. ఇండియన్ టాయిలెట్ ఇది. ఇండియన్ టాయిలెట్ చాలా పెద్దది అనమాట. చూడండి చాలేరా, గాలి వెళ్తురు బాగుంటుంది. ఇదిగో బెడ్రూమ్ దగ్గర ఒక విండో దగ్గర వేప చెట్టు, కిటికీ ఆ పక్కన వేప చెట్టు అయి ఉంటాయి. ఇవన్నీ కబోర్డ్స్. ఇదిగో చూడండి వంటగది, పెద్ద వంటగది. వంటగదిలో ఒక బెడ్రూమ్. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టామండి. వంటగది నుంచి ఏమేమి పెట్టావో చెప్పదులే. ఇట్రా ఇంకా ఇదంతా విశాలమైన వంటగది. ఇంకా సర్దుకోవాలా? సర్దుకున్నాక సర్దుకున్నాక చేద్దాం మళ్ళా. అలా చేస్తాము. ఒకరు నన్న మాట్లాడి లేకపోతే నువ్వన్న మాట్లాడు. ఏం పద్యం బాబు. అది వంటగది, అవతల బెడ్రూము. ఇది హాలు, ముందు పక్క ఇది బెడ్రూమ్. ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ లైట్ వేస్తాను చూడండి. ఇదిగో అది కిచెన్, ఇది బెడ్రూమ్. కిచెన్ లో ఒక బెడ్రూమ్. ఇక్కడ కిటికీ ఉంటుంది. ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇక్కడ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ అన్ని చూపిస్తా. టాయిలెట్ కూడా చూపిస్తా, ఎందుకంటే మీరు మళ్ళీ టాయిలెట్ ఇదిగో వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు ఫ్లోరిన్ బట్టి క్లీన్ చేయాలి. రేపు నేను క్లీన్ చేసేస్తున్నాను ఇదంతా కాలు దగ్గర. ఇట్లా ఉంటాయి పైన షవర్ అయిన నుండి ముందు ఇంట్లో పైన షవర్లు ఎవరు లేవు అనమాట. ఇదిగో వెస్ట్రన్ టాయిలెట్. ఇది వదిలితే షవర్ వేసుకొని స్నానం చేసేటట్టున్నాగా. అంటే ముందు ఇంటికి వస్తే ఇల్లు ప్రశాంతంగా ఉండాలండి. రెంట్ అనేది కాదు. ముందు మనం ఏమంటారంటే ఓల్ తక్కువ ఎవరినో పెళ్ళి అయితే ఉన్నకుండాలని పగలగొట్టిన సామెత ఒకటి ఉంది. అట్లా మనం ఏమైందంటే కొంచెం మన మిడిల్ క్లాస్ మైండ్ ఇక్కడే డెవలప్ అవ్వవు. మనం ఎక్కడ కూడా 1,000 రూపాయలు 2,000 రూపాయలు కూడా చూసుకుంటాం. కాబట్టి అక్కడికి ఆయన రంగులు వేసిన తర్వాత అట్లా 500 వేస్తాడు. 4,500 అయింది. కొంత సంవత్సరం 6 నెలలకైనా పెరిగింది. ఇంకా పెరిగే రెండుతో పోల్చుకుంటే 2,200 ఎక్స్ట్రా. దానివల్ల కరెంటు బిల్లు మటు కొంతవరకు సేవ్ అయింది. ఇక్కడ మహా అయితే 1,500 పెరిగిద్దాము అక్కడికి. ఇది ఫైనల్గా ఈరోజు వీడియో. అక్కడే హాల్ చూపిస్తున్నా. ఇదంతా హాలు. ఇదిగోటి ఇట్లా. ఇంత ప్లేస్ బయట. సరే, చూశాను కదా రెంట్ అంతా మీకు చెప్పేశాను. హోమ్ టూర్ చూపించాను. ఎటు చూసినా పచ్చని వీడియో చాలా ఎక్కువ బాగా ప్రశాంతమైన వాతావరణం. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.